వ్యవస్థాగత నిర్మాణం చేయకపోవటం మూలన మొన్న ఇరాన్ మీద అమెరికా యుద్ధం చేసిందా? నేను చెప్పేది పార్టీ అంతర్గత విషయం. పార్టీ వినండి, మీరు మాట్లాడొద్దు అన్న, అందుకే మీరు మాట్లాడొద్దు, వినండి. మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడం. పార్టీ అంతర్గత విషయం, పార్టీ నిర్మాణం జరుగుతుంది, చేస్తున్నారు వర్క్. ఎక్కడెక్కడ ఏమేం చేయాలి అనేది అది మీకు చెప్పాల్సిన అవసరం మేము లేదు కదా. నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. చెందుతూ ఉన్న దేశం అని, అలా చెందుతూ ఉన్న దేశంలో మీరు కూడా సంస్థాగతంగా నిర్మాణం, మీరు దేశాన్ని కూడా అవమానించే పరిస్థితిలో ఉంటే మీరు ఇంకేం అనలిస్ట్ సార్? మీరు నాకు అర్థం కాదు. దేశాన్ని కూడా ఇప్పుడు అవమానిస్తున్నారు కదా, మీరు అదే కదా. అవును, డెవలపింగ్ కంట్రీ, డెవలప్ అవుతున్న కంట్రీ, చెప్తున్న దేశం, అభివృద్ధి చెందుతుందా లేదా? అభివృద్ధి చెందుతుందా లేదా? సబ్జెక్ట్ పక్కన పెడతారు సార్. పార్టీ విషయం అనేది అంతర్గత విషయం. పార్టీలో ఏం చేయాలి, ఏం చేస్తున్నాం అనేది మా అధ్యక్షులు వారు చేస్తున్నారు, మా అధ్యక్షులు వారు చేస్తున్నారు. అడగొద్దని మేము అనలేదు కదా, చెప్తున్నాం కదా. మీకు వినే ఓపిక లేదు సార్, ప్రసాద్ గారికి వినే ఓపిక లేదు. ఆయన వైసీపీ ముసుగేసుకున్న ఎనలిస్ట్ గారు. నేను చెప్పే వింటే ఓపిక లేదు మీకు, వినే ఓపిక లేదు. చిన్నపరెడ్డి గారికి లేదు, మీకు లేదు వినే ఓపిక. విజయ్ రెస్పాండ్ సార్. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలన చేసి సంస్థాగత నిర్మాణాలు అన్నీ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 11 సీట్లు. ఇప్పుడు నిర్మాణం అనేటువంటిది జనసేనకు ఉన్నటువంటి బలం కార్యకర్తలు. ఆ